నారాయణ స్వామి వీధి, మాసాపేట నారాయణ స్వామి వీధి. ఏమ్మా సమస్య? ఇంటి పైన కరెంట్ ఉంది. ఇప్పుడు అధికారులకు ఎవరు చెప్పలేదా? ఆయన దారి చూపించమంటే కొందరు ఒప్పుకోలేదు. ఇక్కడ మాకు ఇప్పుడు మీరే ఇబ్బంది పడుతున్నారు కదా, మేము ఇబ్బంది పడాలన్నా మాకు వద్దండి. ఏం దారి చూపించమంటే వాళ్ళపై వేసేదానికి ఈ లైన్, ఈ ఉండే లైన్ మీ ఇంట్లో మీద ఉంది. ఇది ఎట్లా, దీనివల్ల ఎట్లా ఇబ్బంది అవుతుంది మీకు? అంటే ఎట్లా ఇబ్బంది అంటే వర్షం అంతా వచ్చినప్పుడు లేకపోతే ఎట్లా? అంటే దగ్గరికి పోతే కరెంట్ సౌండ్ వస్తుంది, ఆ వైర్ సౌండ్ వస్తుంది, బర్రని సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, అంత సౌండ్ వస్తుంది. నైట్ పూట వస్తుంది, సౌండ్ వస్తుంది, వర్షం పడుతుంది, మంటలు కూడా వస్తాయమ్మా. మీరు అధికారులకు చెప్పలేదా మా ఇళ్ళ మధ్య ఇట్లా కరెంట్ చెప్పండి? ఎంపీలకు చెప్పినాము, ఎమ్మెల్యేలకు చెప్పినాము, కలెక్టర్ చెప్పినాము, కరెంట్ ఆఫీస్ పెట్టినాము, లైన్ మ్యాన్లకు చెప్పినాము. లైన్ మ్యాన్ చెప్తామ్మా, లైన్ మ్యాన్ పోయినాడు కానీ నేను వచ్చి నేను చూసినాక వాళ్ళు చేస్తాడమ్మా. ఇట్లా బాబు నువ్వు కాదని ఒక 50 మంది కలెక్టర్ ఆఫీస్ దూరం కొత్తగా మా ఇంట్లోనూ. ఇంతకుముందు ఎవరన్నా చనిపోయినారు? చదువుకునింది. అది కొంచెం పచ్చి నీళ్లు ఉన్నాయి ఇక్కడ మెడ్లో పోయినారు. దానివల్ల అది లాక్కునేసి మనిషిని ఇదంతా పోయింది. అప్పుడు మానం పోయింది. అప్పుడు పోయి ఆమెకు చెప్పిన అధికారులు ఎవరు రాలేదమ్మా? అధికారులు కాదు కదా, దానం చేయడానికి కూడా ఎవరు రాలా. వాళ్ళకు ఓట్లకు అవసరం ఉంటే ఇళ్ళ కానీ దండాలు పెడతా వస్తారు. ఎంపీలకు అవసరం, కౌన్సిలర్లకు అవసరం, వార్డు నెంబర్లకు అవసరం. ఏమిటి మీరు ఇంట్లో ఉన్నారా లేదా, మాకు ఓటు వేస్తారా వేరా, లేదా మీ పక్కన అవసరానికి మాత్రం మీరు మాకే పోయింది ఓటు అని చెప్తారు. ఆ ఒక్క మాట మాత్రమే. ఓటు గెలిచని గంట పోనీ కదా, మీరేమో వచ్చినారా నువ్వు ఓటు రాదు. పలకరించి ప్రధానంగా ఈ లైన్ తీయాలి. సపోర్ట్ వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం పెడతానండి. లైన్ అనేది మార్చాలి. ఆయన రామరెడ్డి మేడం వచ్చినారు, వచ్చిన తర్వాత ఆ రోజు కూడా నిలబెట్టినాము. వీడియో ముందు కూడా మాట్లాడాము. ఏం చెప్పినారమ్మా రామప్రసాద్ రెడ్డి? చెప్పినా తీస్తాంలే, మా అధికారం లేక వచ్చిన తర్వాత చూస్తాం. వాళ్ళు అడగలేదమ్మా ఇప్పుడు అన్న గెలిచి ఇంకా పోలేదు సార్ ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి పోలేదు, కలెక్టర్ దగ్గర మాత్రం ఇంతకు ముందు ఇచ్చినాం. కలెక్టర్ గారు ఏమంటారు? చేపిస్తామని చెప్పి వాళ్ళని పంపించారు టీమును. వాళ్ళు పంపించిన దాకా ఈ సార్లు ఆ సార్లు చెప్పి మిమ్మల్ని ఎవరు పోమన్నారు, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడగాలి. ఎవరు పోమన్నారు మధ్యలో కలెక్టర్ దగ్గరికి మమ్మల్ని ఎవరు పోమన్నారు? కలెక్టర్ వచ్చి ఇప్పుడు పొలైన్ ఇమ్మని చెప్పు. కలెక్టర్ చెప్పకుండా కలెక్టర్ దగ్గరికి పోతారు. కలెక్టర్ ఇమ్మని చెప్పుకో. అనే కాడికి వస్తాను. పెద్దోళ్ళ కాడికి పోకూడదు, పిల్లల కాడికి తిరగలేక మా సాగు అయిపోతాను. మేము పనులు చేసుకున్న వాళ్ళు వేస్తనే తిరగలేదు, తెచ్చి పెట్టాలి. ఇట్లా నేను తాకి